నేను ఇంతకుముందు కూడా చెప్పా, అదానీ మీద కోపం, అదానీ కాంగ్రెస్ పార్టీకి కూడా ఫండింగ్ ఇస్తాడు, బీజేపీకి ఫండింగ్ ఇస్తాడు, అందరికి ఇస్తాడు. ఇంకోటి అదానీ లేదో అంతకుముందు ఏదో లుంగి పైకి కట్టుకుని నూనె అమ్ముకుంటుంటే ఇవాళ కోట్లు సంపాదించలేదు. వాళ్ళ తాతల ముత్తాతల నుంచి సంపాదన ఉంది, ఆస్తి పెంచుకుంటూ వచ్చారు. వ్యాపారాల కారణంగా అది సాధ్యమైంది. మన దేశంలో దరిద్రం ఏంటంటే ప్రపంచంలోని ఇతర దేశాల్లో వాళ్ళు ఎట్లా సంపాదించారో మనం అడగం. వాడు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడితే చాలంటాం. వాడు హెచ్ఎస్బీసీ లాంటి వాడు మూసేసినా అయ్యో హెచ్ఎస్బీసీ తరలిపోయిందని మనల్నే తిట్టుకుంటాం. అదే మనోడు ఎదుగుతుంటే కనుక పడి ఏడుస్తాం. భారతదేశం అనేది ఒక పీతల బుట్ట లాంటిది. పీతల బుట్టకి పైన మూత పెట్టక్కర్లేదంటే, ఎందుకంటే పీత పైకి వెళ్తుంటే ఇంకో పీత దాని కాళ్ళు లాగేస్తూ ఉంటుంది. అట్లాగే ఇండియాకి పట్టినటువంటి దరిద్రం అట్లాంటిది. అందుకే మన దేశానికి సంబంధించి సంపాదించి ఇప్పుడు ప్రపంచం అంతా ఎదుగుతున్నట్టు అంబానీలు అదానీలని ఎక్కడ కాళ్ళు లాగేద్దామని మనం చూస్తుంటాం. అట్లాగే మన ఈర్ష్యాసూయలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు కూడా చేస్తూ ఉంటారు. ఇదంతా పక్కన పెడితే ఇప్పటికే ఇరాన్లో ఉన్నటువంటి పోర్టుని కొనుగోలు చేసినటువంటి అదానీ గ్రూప్ తాజాగా ఫిలిప్పైన్స్లో ఉన్నటువంటి బటాన్ పోర్టుని ఎక్వైర్ చేయడానికి తన ఇంట్రెస్ట్ చూపించింది. బటాన్ పోర్టుని అదానీ గ్రూప్ సొంతం చేసుకోవడానికి టెండర్లు వేసింది. తద్వారా రాబోయేటటువంటి కాన్సెప్ట్ ఇది, ఎస్పెషల్లీ సౌత్ చైనా సీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటిది. దాన్ని దృష్టిలో పెట్టుకుని దాంట్లో మనం తీసుకోబోతున్నాడు అదానీ.